సింగరేణిలో రాజకీయ అవినీతి జోక్యం అంతం కావాలంటే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ని గెలిపించాలని మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ రామారావు కోరారు. ఆదివారం భూపాలపల్లిలోని బీఎంఎస్ కార్యాలయంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారి పేరు మీద ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? యాజమాన్యానికి తెలియకుండా సంస్థలో ఎవరో దారిన పెట్టేవాళ్ళు మీ దగ్గర ఉద్యోగాలు సంపాదించారు. మామూలుగా స్కూల్లో అడ్మిషన్ అన్నా, కాలేజీలో అడ్మిషన్ అన్నా, ఎక్కడైనా వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు, వారి ఐడెంటిఫికేషన్ చూస్తారు. ఏదో జరిగింది, మీరు ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంగా యాజమాన్యం యొక్క బాధ్యత, వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవాలి. వారికి మారు పేర్లు అయితే అసలైన పేరేంటిది? అధికారుల కళ్ళు తెరిపించినటువంటి సందర్భాలు కార్మికులు చూసినారు. రేపు రాబోయే కాలంలో కూడా మరి ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులను సమీకరించి ఈ అనేక సమస్యల పరిష్కారం కొరకు సంఘటితం చేసి మరి రేపు రాబోయే కాలంలో మరి ఒక ప్రబలమైన శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా, మరి నిజంగా నిజాయితీగా నిబద్ధతతో కార్మికులకు పనిచేసేటువంటి సంస్థగా పేరుగాంచే విధంగా బీఎంఎస్ పార్టీ నాయకత్వం, బీఎంఎస్ పార్టీ మరి ఆ దిశలో పనిచేస్తుందని ఇక్కడ ఈ ప్రాంతంలో, భూపాలపల్లి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ మరి మేము